హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంట్ ఆల్. సో మనమందరం ప్రాక్సీ సర్వర్ ఏంటో ప్రీవియస్గా తెలుసుకున్నాము. బ్రీఫ్గా ఒకసారి చెప్తాను. ఒక పర్టికులర్ నెట్వర్క్లో మల్టిపుల్ కంప్యూటర్స్కి ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడానికి మనం ఏంటంటే ఒక సర్వర్ని కాన్ఫిగర్ చేస్తే దాని ద్వారా డేటాని రౌట్ చేస్తాం అనమాట. ఇంటర్నెట్ ప్యాకెట్స్ని రౌట్ చేస్తాం. ఆ సర్వర్నే ప్రాక్సీ సర్వర్ అంటారు. ఈరోజు మనం ఏంటంటే అదే ప్రాక్సీ సర్వర్ని మనం టార్ ద్వారా కాన్ఫిగర్ చేద్దాం. మనం అలాగే స్క్విడ్ ప్రాక్సీ అనే ప్రాక్సీ సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, దాని ద్వారా డేటాని ఎలా రౌట్ చేయాలి, ప్యాకెట్స్ని ఎలా రౌట్ చేయాలి, ఇవన్నీ మనం ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో చూస్తున్నాము. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, స్క్విడ్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో అని ఒకసారి చూడండి. అలాగే మనకి టార్ ఏంటో తెలుసు. ఇంటర్నెట్లో అనానిమిటీ కోసం మనం ఏంటంటే టార్ని యూజ్ చేస్తాం. మీలో చాలా మంది టార్ బ్రౌజర్ని యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఈ రోజు మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టార్ ప్రాక్సీని కాన్ఫిగర్ చేస్తున్నాం. ఇలా టార్ ప్రాక్సీని కాన్ఫిగర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన నెట్వర్క్లో కావాల్సిన డివైసెస్కి మనం ఏంటంటే టార్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. దాని అర్థం ఏంటంటే ఈ టార్ ప్రాక్సీ అడ్రస్ని యూజ్ చేసుకొని ఎవరైతే డేటాని సర్ఫ్ చేస్తారో, ఇంటర్నెట్ని సర్ఫ్ చేస్తారో వాళ్ళ ట్రాఫిక్ అనేది అనానమైజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే టార్ సర్వీస్ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా ప్రాక్సీ సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేసి డేటాని మనం టార్ ద్వారా రివర్ట్ చేస్తామో చూద్దాం. సో ఈ టార్ ప్రాక్సీని కాన్ఫిగర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టార్ సర్వీస్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. సుడో యాప్ట్ ఇన్స్టాల్ టార్. మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు మనం ఏంటంటే టార్ సర్వీస్ని ఇన్స్టాల్ చేస్తున్నాం, టార్ బ్రౌజర్ని కాదు. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే ఈ ప్రాక్సీ సర్వీస్ని రన్ చేయడానికి మనం ఏంటంటే ఈ ఈటీసీ టార్ ఆర్సీ అనే ఫైల్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫైల్లో మనం ఏంటంటే సాక్స్ పోర్ట్ అలాగే దాని యొక్క ఐపీ అడ్రస్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ పాలసీని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన డేటా ఏంటంటే సాక్స్ పోర్ట్. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి క్యాపిటల్ పి అలాంటివి చూసుకొని టైప్ చేయండి. స్పేస్ మన సిస్టమ్ మన సర్వర్ యొక్క ఐపీ 192.168.1.15. అలాగే మీరు ఈ సాక్స్ ప్రాక్సీని దేని ద్వారా ఏ పోర్ట్ ద్వారా డిఫైన్ చేయాలనుకుంటున్నారు ఆ పోర్ట్ నెంబర్ బై డిఫాల్ట్గా 9050. మీరు కావాలనుకుంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సాక్స్ పాలసీ, ఈ సాక్స్ పాలసీని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాక్సెప్టెన్స్ అనేది టోటల్ మన నెట్వర్క్లో చేయాల్సింది కాబట్టి మనం ఏంటంటే 192.168.1.0 టోటల్ నెట్వర్క్ని మనం డిఫైన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే డేటా డైరెక్టరీ వేర్ లిబ్ టార్. సో ఈ 3 లైన్స్ని ఎంటర్ చేయండి. ఇది కాకుండా మనం ఈ ఫైల్ ద్వారా మనం ఏంటంటే టార్ రిలేని కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఆ టార్ రిలేని డైనమిక్గా కావాలి, స్టాటిక్ కావాలి, ఇవన్నీ మనం ఈ ఫైల్ ద్వారా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేను ఏంటంటే ఓన్లీ సాక్స్ ప్రాక్సీని మాత్రమే రన్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫైల్ని సేవ్ చేసిన తర్వాత ఈ సర్వీస్ని ఒకసారి మనం రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. tar@default.service అనే దాన్ని మనం ఏంటంటే ఒకసారి మనం రీస్టార్ట్ చేయాలి. కరెంట్గా అది రన్ అవుతుంది, బట్ మనం ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మన ప్రాక్సీ సర్వర్ విత్ టార్ రెడీ అయింది. ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం. నేను ఇక్కడ ఫైర్ ఫాక్స్ని యూజ్ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్గా ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రాక్సీ అని సెర్చ్ చేస్తే ఓకే, బై డిఫాల్ట్గా నో ప్రాక్సీ అని ఉంటుందన్నమాట. దాని అర్థం ఏంటంటే ఇంటర్నెట్ నార్మల్గా రన్ అవుతుంది. ఒకసారి మనం ఏంటంటే నా కరెంట్ లొకేషన్ చెక్ చేద్దాం. వేర్ ఈస్ మై ఐపీ. సో చూసారా, కరెంట్గా నేను ఏంటంటే బెంగళూరులో ఉన్నానని చూపిస్తుంది. బట్ ఒకసారి మనం ఏంటంటే మన ప్రాక్సీ సర్వర్ని రన్ చేద్దాం. మనం యూస్ చేస్తున్నది ప్రజెంట్ ఏంటంటే సాక్స్ ప్రాక్సీ. మన ఐపీ ఏంటంటే 15, మన సర్వర్ యొక్క ఐపీ వచ్చేసి 15. అలాగే మనం యూస్ చేస్తున్న పోర్ట్ నెంబర్ వచ్చేసి 9050. ఇప్పుడు ఒకసారి నేను రీఫ్రెష్ చేసి వస్తాను అదే పేజ్ని. సో చూసారు, ఇప్పుడు ప్రజెంట్ నేను నైజీరియాలో ఉన్నానని చూపిస్తుంది. అలాగే నా ఐపీ కూడా చేంజ్ అయిందనమాట. సో ఇలా మనం ఏంటంటే టార్ ప్రాక్సీని యూస్ చేసుకొని మన నెట్వర్క్లోని డివైజెస్ని ఈవెన్ టెర్మినల్లోని ట్రాఫిక్ని కూడా మనం ఏంటంటే అనానమైజ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇన్ కేస్ మీరు టోటల్ సిస్టమ్కి ఈ ప్రాక్సీని అసైన్ చేయాలి అనుకుంటే మీరు యూస్ చేసినది ఉబుంటూ అయినా ఏదైనా సరే ఆ నెట్వర్క్ కనెక్షన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో చూసారా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్సీ అని చెప్పేసి ఇక్కడ మీరు ఏంటంటే
ప్రాక్సీ సర్వర్ డీటెయిల్స్ని మీరు అసైన్ చేసుకోవచ్చు. బట్ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు టార్ ద్వారా డేటా ట్రాఫిక్ని రౌట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం స్లోగా ఉంటుంది. వై? బికాస్ టార్ అనేది ఏంటంటే మల్టిపుల్ రిలేస్ని రన్ చేసి డేటాని అనోనమైజ్ చేస్తుంది కాబట్టి స్లోగా ఉంటుంది. బట్ ఏంటంటే మీరు ఈ నెట్వర్క్లో నుంచి పంపే డేటా అనోనమైజ్ అయి ఉంటుందన్నమాట. ఇలా మీరు సెక్యూర్గా డేటాని రౌట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీరు ఫ్యూచర్లో ప్రాక్సీ చైన్స్ విత్ టార్ అని మీకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఫ్యూచర్లో మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను, అలాగే యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.